ప్రళయం వచ్చింది, ప్రళయం వచ్చింది, కాపాడండి, కాపాడండి. ప్రళయం స్వామి, ప్రళయం కాదు. ఇవి కొన్ని నీటి బిందువులంతే. తెల్లవారింది, అందుకని మిమ్మల్ని లేపుతున్నాను. తెల్లవారిందా? ఎలా తెల్లవారింది? ఇదేమిటి, సూర్యదేవుడు కనిపించడం లేదు, ఇంకా ఉదయించలేదా? బ్రహ్మ ముహూర్తం స్వామి. ఈ రోజు ఎన్నో ఏళ్ల తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచారు. త్వరగా లేవండి, పూజ సమయంలో నాకు సాయం చెయ్యండి. పూజ ఏర్పాట్ల ఎందుకు? మీరు మహానుభావులు స్వామి. అక్కడ పోటీలో ఎవరు గెలిచినా సరే, పురస్కారం ఎవరికి లభించినా సరే, నా దృష్టిలో అయితే ఎల్లప్పుడూ మీరే అందరికంటే సర్వశ్రేష్ఠులు. అదంతా సరే, వర్ణమాల ఇది చెప్పు, పోటీలో ఏం జరగబోతోంది? ఓపిక పట్టండి స్వామి, అది మీకు త్వరలోనే తెలిసిపోతుంది. త్వరలోనే తెలిసిపోతుంది. ఏం చేయబోతున్నారో ఏంటో. ఏంటమ్మా అర్ధరాత్రి వచ్చి ఎందుకు లేపుతున్నావు నన్ను? ఏంటి, తెల్లవారిపోయిందా? అయితే ఏంటి? అమ్మా, ఉదయాన్నే నీకు మతి భ్రమించినట్టుంది. నేను శారదను కాదు, రాముణ్ణమ్మా, రాముణ్ణి. శారద ఏమీ తిని ఉండదు. అమ్మా, తను ఎలా తింటుంది? ఈరోజు వట సావిత్రి వ్రతం కదా. సరే, కాస్త నీరివ్వు, దాహంగా ఉంది. నేను కూడా ఉపవాసం ఉండాలా? అన్నట్టు నిన్న రాత్రి సేవకుడొచ్చాడు కదా, అతను కూడా చెప్పాడు పోటీలో పాల్గొనే వారెవరూ అన్నపానీయాలు సేవించకుండా పస్తులతో ఉండాలి అని. కటిక ఉపవాసం చేయాలి, ఇక చెప్పకు, అర్థమైంది. తీసుకెళ్ళు.